అందరికీ ఇది ఇచ్చిన వల్ల అంతే, అంతకన్నా ఏం లేదు నాన్న. ఇంకోటి ఏంటంటే రేట్లు కూడా ఎక్కువ అని అంటున్నారు కదా. రేట్లు ఏమి ఎక్కువ లేవు నాన్న. ఏంటంటే వస్తువుల రేట్లు కూడా పెరిగినాయి కదా, ఆయిల్ రేట్లు, బియ్యం రేట్లు అన్నీ పెరిగినాయి కదా. దాని నుంచే పెట్టుకున్నారు, వాళ్ళ కష్టం రావాలి కదా, దాని నుంచే పెట్టారు రేట్లు. ఎన్ని రోజుల నుంచి నడుపుతున్నారు ఇలా? ఆవిడ రేట్లు పెంచి ఒక 20 రోజులు 15 రోజులు అయింది అంతే. అప్పటి వరకు 100 రూపీస్. మీకు కూడా తెలుసా, ఆవిడ ఎవరికైనా కడుపు నిండా అన్నం పెడద్దు. ఎలాగనుకున్నారు, ఈ క్రౌడ్ లేకముందు, ఈ యూట్యూబ్ వాళ్ళు లేకముందు ఒక లేబర్ అనేటోళ్ళు, కష్టపడేటోళ్ళు ఈవిడ దగ్గరికి వచ్చి తినేటోళ్ళు భోజనం. ఎందుకంటే నాన్ వెజ్ ఒకసారి వేసినా వెజ్ వేసుకుని కడుపు నిండా తినండి అమ్మ అని చెప్పేది. ఎలాంటి మగవాళ్ళైనా కనీసం ఒక ప్లేట్కి డబ్బులు ఇచ్చైనా 2 ప్లేట్లు రైస్ తినేవారు ఈవిడ దగ్గర. ఈ యూట్యూబ్ వాళ్ళు వచ్చాకే ఆవిడని తీసి బయట వేసేది అంతే, అంతకన్నా ఏం లేదు. కారణం అవునమ్మా అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ సినిమా వాళ్ళు కూడా ఎక్కువ ప్రాబ్లం, సినిమా వాళ్ళు రాయడానికి కూడా అలాగే కారణం, యూట్యూబ్ వాళ్ళే కారణం నాన్న. ఆవిడ ఎప్పుడు పెట్టే చెయ్యి ఆవిడది, కడుపు తినండి. ఎవరితోనే బాగానే ఉంటారమ్మా. ఆవిడ ఒకడు వస్తే ఏదో ఒకరు గొడవది ఏదో వస్తుంది, ఏదో అమ్ముకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇగో 13 సంవత్సరాల నుంచి కూడా ఆవిడదే గిరాకీ ఎక్కువ ఈ గల్లీలో ఎప్పుడూనే. ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత కాదు, ఇప్పుడు వచ్చిన తర్వాతే తగ్గిపోయింది ఆవిడది. ఎందుకనుకున్నారు, కౌడు పెరిగిపోయి ఆవిడని ఇచ్చేయనివ్వట్లా. లేకుంటే రోజుకి ఆవిడ 150 కిలోలు, 170, 200 కిలోల రైస్ వండిన రోజులు కూడా ఉన్నాయి. వీళ్ళు రాకముందు 11ంటికి వచ్చేటోళ్ళు, 11, 12 సాయంత్రం ఇక్కడే ఉండేవారు. కొండాపూర్లో ఉండేటోళ్ళు. ఉదయం 11ంటికల్లా వచ్చేవారు రెడీ చేసుకుని. రావడంతో 4ంటికల్లా చక్క పెట్టుకుని వెళ్ళిపోయేవారు. సింపుల్గా అయిపోయేది. అప్పుడు కూడా ఇదే గిరాకీ చేసుకుంది ఆవిడ. అయితే ఇంకా ఏమైందంటే కొండాపూర్లో ఇల్లు వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకుంటాం, ఖాళీ చేయమంటే మీ ఎప్పుడు ఆల్విన్ దగ్గర మామూలుగా ఏదో ఇది కొనుక్కున్నారు. చెరువులో పెద్ద రేకుల రూమ్ కొనుక్కుని అక్కడి నుంచి రావడం లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతుందమ్మా. నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ క్రౌడ్ వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది. నేను రోజుకి 800 రెంట కడతాను అన్న. ఇప్పుడు వాళ్ళే సాపిగ్గా జరిగింది అనుకో, నా వ్యాపారం కూడా సాపిగ్గా జరుగుద్ది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నా కూడా మీరు రెంట్ కట్టాలండి. మేమే కడతాం నాన్న. ఆవిడ వయసు అయిపోయింది, కొడుకు సడన్గా చనిపోయి ఊరు పెట్టుకుని ఆవిడ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయిపోయింది. దాని నుంచి ఖాళీగా ఉంటుందని మేమే రెంట్కి తీసుకుని అడుగు. మాకేం ఉపాధి లేదు, మేము కష్టపడేటోళ్ళమే కదా, దానికోసం అని మేము తీసుకుని నడుపుతున్నాం. ఆవిడకి ఆధారం పెడుతున్నాం, మేము బతుకుతున్నాం ఈ షాప్. ఇంకోటి ఏంటంటే క్లోజ్ అయింది కదండి, మీకు ఏమైనా కాంటాక్ట్ లో ఉన్నారా, లేకపోతే ఇంకా ఏమైనా ఫీల్ అవుతున్నారా, ఏమైనా బాధపడుతున్నారా? మేము ఏం ఫోన్ చేయలేదు, ఎందుకంటే తను బాధలో ఉంది కదా. అప్పుడు మాకు బాధే, తనొకే బాధే. ఏంటంటే ఇప్పుడు ఆవిడది సాపిగ్గా జరిగింది అనుకో, మాకు కూడా బాగా జరుగుద్ది వ్యాపారం. ఎందుకంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఆల్మోస్ట్ అంతా క్లియర్ అవుతుంది. అంటే కొన్ని అంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఏమైనా వచ్చే ఛాన్సెస్. అది ఆమె వల్ల అనకండి, ఆమెను ఎందుకు గుచ్చు అంటారు. ఈ పబ్లిక్ వల్ల అయింది, యూట్యూబ్ వల్ల అయ్యింది. ఈ ట్రాఫిక్ జామ్ అనేది యూట్యూబ్ వల్ల అయింది. ఆవిడ 12 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అదే రైస్ వండుకుంది ఆవిడ, అదే ఐటమ్స్ చేస్తుంది, అదే టేస్ట్. ఆవిడది ఎప్పుడు టేస్ట్ మారలేదు. పబ్లిక్ పెరిగిన తర్వాత మారలేదు, ఎప్పుడు అదే టేస్ట్ ఉంది, ఎప్పుడు అదే ఫుడ్. వాళ్ళు ఈ యూట్యూబ్ వాళ్ళు రాకముందు, ఈ ఛానల్ వాళ్ళు ఎవరు రాకముందు ఆవిడ ఇక్కడ స్టవ్ పెట్టి తెచ్చిన రైస్ సరిపోక మళ్ళీ 50 కిలోల రైస్ ఉండేవారు. ఇక్కడ 2 మూటలు తెచ్చేవారు, 25 కిలోలు. వాళ్ళ మామయ్య గారు వచ్చేవారు, మొత్తం ఫ్యామిలీ అంతా కష్టపడి వాళ్ళు ఎవరిని బయట వాళ్ళు పెట్టుకోలేదు. ఇప్పుడు పెట్టుకున్నారు అంతే, 2 పని వాళ్ళని. గుడివాడ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కష్టపడేవాళ్ళు. వాళ్ళ మామయ్య గారు ఇక్కడే 50 కిలోల రైస్ ఉండేవాడు. ఈ క్రౌడ్ లేకముందు యూట్యూబ్ వాళ్ళు రాకముందు. యూట్యూబ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే ఆవిడ వ్యాన్ దగ్గరనే చప్పట్లు కొట్టడం, ఆవిడకి ఈజీలు వేయడం, అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఈ జనం అందరూ ఆ పైకి ఎక్కడం, తినేటోళ్ళు తిన్నోళ్ళు కూడా ఈ గల్లీకి వచ్చి ఆగిపోవడం, వీడియోలు తీయడం, ఫోన్లో తీయడం పెట్టడం అయింది. అది జరిగిన మ్యాటర్ అయితే దానివల్లే చెడిపోయింది. అది దానివల్లే కానీ ఇంకేమి ఇబ్బంది ఏంటంటే లాస్ట్ క్లోజ్ చేసేటప్పుడు ఇంత అమౌంట్ ఉంటుంది కదా, లేదు. మేము ఎవరికి జిహెచ్ఎంసీ వాళ్ళకి ₹1 ఎవరు, పోలీసు వాళ్ళకి ₹1 ఎవరు, ఏదో ప్రభుత్వం బతకమని ఇచ్చిందండి. ప్రభుత్వం అదే ఇలాగా వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి తెచ్చారు. మేమైతే 4 సంవత్సరాలు అయింది వచ్చి.
వీళ్ళు ఎప్పటి నుంచో పోరాడి పెట్టుకుంటున్నారు. తీసేయమంటే తీసేస్తాం, వెళ్ళిపోతాం. మళ్ళా ఏదో ఒకటి పెట్టి మళ్ళీ ఏదో ఒకటి బతిమలాడుకొని ఎంతమందో కాళ్ళు పట్టుకుని మళ్ళీ తెస్తారు, మళ్ళీ పెడతారు. అది నాన్న, ఆవిడ వల్ల ఏం తప్పలేదు, గల్లీ వాళ్ళ వల్ల తప్పలేదు, పోలీసు వాళ్ళ వల్ల తప్పలేదు. యూట్యూబ్ వాళ్ళే మొత్తం ఆవిడని ఇది చేసి, ఆవిడకి ఎప్పుడు ఉండే గిరాకీ, అది ఎప్పుడు అదే గిరాకీ.